దేవునికి మహిమ కలుగునుగాక. గడిచిన నెలంతా కాచి కాపాడిన దేవుడు మరొక నెలలో ఇక సెప్టెంబర్ మాసంలో అడుగు పెట్టడానికి సహాయము చేసినటువంటి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. గమనించండి, గడిచిన దినాలలో ఉన్నటువంటి వారు ఈ దినాల్లో లేకపోయి ఉండొచ్చు. అనేక రకాలైనటువంటి విపత్తులు, అనేక రకాల ప్రమాదాల మూలముగా వారు మరణించి ఉండొచ్చు. అయితే నిన్ను నన్ను సజీవునిగా చేసిన దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. గమనించినట్లయితే కనుక దేవుడు ఈ నెల ఇచ్చినటువంటి వాగ్దానము, ఈ స్థలముందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. చూసినట్లయితే కనుక దేవుడు ఇక్కడ విశేషంగా యెరూషలేములో చేయబడేటటువంటి ప్రార్థనను గురించి ఈ మాటలు సెలవిస్తున్నాడు. అయితే ఒక్కొక్కరికి వారి వారి దేవాలయాలే, వారి వారి చర్చిలే యెరూషలేముగా మనం భావించాలి. ఎందుకనంటే దేవుడు యెరూషలేములో చేయబడే ప్రార్థన మాత్రమే కాదు, ఏ స్థలంలో చేయబడే ప్రార్థన అయినా నిశ్చయముగా ఆయన ఆలకించేటటువంటి దేవుడు. కాబట్టి నిశ్చయముగా నీవు మీ మందిరంలో చేసేటటువంటి ప్రార్థనను ఆయన ఖచ్చితంగా ఆలకిస్తానంటున్నాడు. ఆ యొక్క ప్రార్థన మీద దేవుడు తన కనుదృష్టిని నిలిపి ఆయన చెవులంట నువ్వేం ప్రార్థన చేస్తున్నావో దానిని ఆలకిస్తాను అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి గమనించండి, గడిచిన దినాలలో ఎలాగుందో తెలియదు, కానీ ఇది మొదలుకొని నువ్వు నీ యొక్క దేవుని సన్నిధిలో, నువ్వు దేవుని యొక్క మందిరంలో చేయబడే ప్రార్థన మీద ఆయన తన కనుదృష్టిని నిలుపుతాడు. నిశ్చయముగా ఆయన చెవులు నీ ప్రార్థనను ఆలకిస్తుంది. నిశ్చయంగా నీకు సమాధానమును దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తావో దేవుని యొక్క సన్నిధిలో, దేని కొరకైతే విన్నపిస్తావో, ఏ కార్యం కొరకైతే దేవుని యొక్క సన్నిధిలో విలపిస్తావో, నిశ్చయముగా వాటన్నిటిని కూడా దేవాతి దేవుడు నిశ్చయముగా ఆలకించి ఆ చెవులతో విని నిశ్చయముగా ఆయన అంగీకరించి నీకు సహాయము చేసేటటువంటి దేవుడిని మాత్రము నీవు మర్చిపోకు. ఇక సొలొమోను ఆ యొక్క యెరూషలేములో కట్టినటువంటి దేవాలయంలో చేయబడినటువంటి ప్రార్థనను దేవుడు నిశ్చయముగా ఆలకించాడు, దేవుడు నిశ్చయముగా అంగీకరించాడు. కాబట్టి దేవుడు ఆ యొక్క సొలొమోనుకు ఈ మాట ద్వారా ప్రత్యుత్తరం ఇస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క దేవాలయం దగ్గరికి వెళ్ళి వారు అంటున్నారు, ప్రభువా, కరువైన, ఖడ్గమైన, వ్యాధైన, బాధైన, వస్త్రహీనతైన అదేదైనా సరే కలిగినప్పుడు ఈ యొక్క నీ ఎదుటను ఈ యొక్క దేవాలయంలో నువ్వు వచ్చి మీరు ప్రార్థించండి, ఖచ్చితంగా నేను వింటానన్నావి ప్రభువా అని చెప్పి వారు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనలు విన్నటువంటి దేవుడు వారికి కరువు, ఖడ్గము, పలు రకాల సమస్యలు వచ్చినప్పుడు, నీకు కఠినమైన పరిస్థితులు, వ్యాధి, బాధ, పలు రకాలైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు వారి ప్రార్థనను విని వారికి సహాయము చేసిన దేవుడు నీ ప్రార్థనను కూడా విని నిశ్చయంగా నీకు సహాయము చేసేటటువంటి దేవుడు, నీవు ఆరాధిస్తున్నటువంటి దేవాతి దేవుడు. కాబట్టి గమనించండి, నిశ్చయముగా ఇది మొదలుకొని నువ్వు దేవుని యొక్క సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థనను కూడా ఆయన నిశ్చయముగా ఆలకిస్తాను అనే దేవుడు సెలవిస్తున్నాడు. అంటే అనేక మందికి ఒక సందేహం రావచ్చు, చర్చిలో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? ఇంట్లో ప్రార్థన చేస్తే వినడానికి కాదు, కానీ విశేషంగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన నిశ్చయంగా వింటాడు అని మాత్రమే సెలవిస్తున్నాను. నువ్వు ఎక్కడ ప్రార్థించిన, మీ ఇంట్లో ప్రార్థించినను, ఎక్కడ నువ్వు ప్రార్థించినను ఖచ్చితంగా ఆ ప్రార్థన అన్నిటిని కూడా దేవుడు వింటాడు. అయితే విశేషంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించిన ఆ యొక్క ప్రార్థనకు ఒక విశేషమైనటువంటి కృప ఉంటుంది. కాబట్టి ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాను అని మాత్రమే సెలవిస్తున్నాను. దేవుడి మాటను దీవించునుగాక. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. దయతో మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. స్తోత్రం దేవా, తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ స్థలముందు చేయబడే ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుపుతాను, నా చెవులు వాటిని ఆలకిస్తాయి అని చెప్పినట్లుగా నిశ్చయముగా ఇది మొదలుకొని మీ సన్నిధిలో ఎవరెవరైతే ప్రార్థిస్తారో
ఆ బిడ్డల ప్రార్థనలన్నిటి మీద మీకు అందృష్టి నిలపండి. మీ చెవులు వాటిని ఆలకించి ఆ ప్రకారంగా నెరవేర్చవలసిందిగా యేసు అధికారము కలిగిన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము. పవిత్ర తండ్రి, ఆమేన్, ఆమేన్.